నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 29 మార్చి 2025 శనివారం నాటి పంచాంగము. ఈ రోజు అమావాస్య. చాలా మంచి రోజు. మీరు ఏదైనా దైవ కార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా, ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసుకోవాలన్నా, లేదా ఏదైనా సిద్ధి పొందాలి అని అనుకున్నా, ఏదైనా ఉపాసన తీసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:16 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:25. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4:26 వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:17 వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల నుంచి 7:25 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:53 నుంచి ఉదయం 8:42 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:18 నుంచి ఉదయం 10:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:40 నుంచి తెల్లవారి 5:28 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అన్ని శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధన ప్రాప్తి, శుభ సందేశాలు, శుభ వర్తమానాలు కూడా ఈ రోజు మీకు దక్కుతాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా ఈ రోజు తక్షణమే చేసుకోండి, అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గత కాలం నుంచి మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఒత్తిడికి లోనయ్యారు కాబట్టి అనారోగ్య సూచనలు దాని మూలకంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్ర గాయత్రిని 16 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. నవగ్రహ ఆలయంలో శుక్రుడికి ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఏ కార్యం తలపెట్టినా కార్యసిద్ధి అవుతుంది. ధనానికి సంబంధించి ఖర్చులు తగ్గుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ధనానికి సంబంధించి ఏ పని చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదము. ఈ రోజే కాదు, మీరు ఫ్యూచర్కి సంబంధించి ఏ ప్లాన్స్ వేసుకున్నా ఈరోజు తక్షణమే వేసుకోండి. ఆ ఫలితాలు మీకు ఉత్తరోత్తర కనబడబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కొద్దిగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో శివాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. అర్చన కానీ అభిషేకం కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగాల్లో ప్రగతి కనబడుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మజిల్స్కి సంబంధించి, నడుముకు సంబంధించి, స్పైనల్ కార్డుకి సంబంధించి, లిగమెంట్స్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు గాయత్రిని కానీ, గురు సంబంధిత మంత్రాలను కానీ ఏదైనా ఒకటి తీసుకొని, దక్షిణామూర్తి వారిది కావచ్చు, సాయిబాబా వారిది కావచ్చు, హయగ్రీవుడిది కావచ్చు, శంకరాచార్యుల వారిది కావచ్చు, ఏదైనా ఒక గురు మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. గురు ఆలయాలను దర్శించినట్టయితే కనుక ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగే అవకాశం కనబడుతోంది. నమస్తే.